యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని అన్నమయ్య కీర్తనను పాడుకుంటున్నాం. మీరందరూ కూడా నాతో కలిసి పాడుకోవచ్చు అనమాట. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వీటి వివరములు ఖరీదు చెప్పి బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి చెప్తున్నాను. పాటకి స్వరములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గాయకులకు పాడుకుంటానికి గాయకులకు ఒక రకంగా స్వరం ఉంటుంది. అలాగే కీబోర్డ్ ప్లేయింగ్ చేసుకునే వారికి, నాట్ కీబోర్డ్ ప్లేయింగ్, ఏ ఇన్స్ట్రుమెంట్కి అయినా సరే స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ రెండు లైన్లు నేను క్లియర్గా రాశాను, గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రేక్షకులకు. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము. రచన శ్రీ అన్నమయ్య. సంగీతం గానం పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు. చాలా చక్కగా పాడింది మహాతల్లి. చాలా చక్కని కంపోజిషన్ అనమాట. రాగం శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి ఇందులో అన్యస్వరములు ఏమీ కలవు అనమాట, ఫారెన్ నోట్స్. ఈ శుద్ధ ధన్యాసి రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగము. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సగ్గమ పనిసా. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో సగ్గమ అంటే సరిగమలో రీ తీసాం, పనిస అంటే పదనిసలో దా తీసాం. ఆరోహణలో రీ దా అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరములలో 2 స్వరములు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక తిస్ర గతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్న తాళం. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు. తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 1వ శృతిలో ఉంది. నేను కూడా 1వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 1వ శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇది 1వ శృతి సి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు 1వ శృతి. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్చులో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్చులో సగమ గ సా తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
ఇప్పుడు మనం పల్లవిని మనం నేర్చుకుంటున్నాం. మనం అందరం కూడా నాతో పాటు మీరు పాడవచ్చు. నేను చిన్ని బిట్స్, స్మాల్ బిట్స్ చెప్పి దానికి స్వరం పాడుతూ ఉంటాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ అందరికి కూడా పాటలాగా స్వరం పాడుకునే విధానం వచ్చేస్తుంది అనమాట. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు. ఇప్పుడు చిన్న బిట్స్ చూద్దాం. ఈ రూపమై ఉన్నాడో పాసా సా ఇతడే ససపా ఇతడే పరబ్రహ్మము పని సస శ్రీరమా నీ ససా దేవి తోడ నీ సపాప శ్రీరమా దేవి తోడ నీ ససా నీ సపాప శ్రీ వెంకటేశుడు. మాసా గగా ససా ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము పాసా సస పాపని సస శ్రీరమాదేవి తోడ నీ ససా నీ సపాప శ్రీ వెంకటేశుడు. మాసా గగా ససా. చక్కగా మీరు నాతో కూడా పాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ చరణమును ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం చక్కగా స్వరములతో చిన్న బిట్స్ ప్రకారంగా. ఈ చరణం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. నేను చక్కగా ఒక 2 లైన్లు సాహిత్యం పాడతాను. చిన్న బిట్స్ కింద మళ్ళీ నేను సాహిత్యం పాడి స్వరం కూడా పాడతాను. మీకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. పొదలి మాయాదేవి పట్టిన సముద్రము అదే పంచభూతాలుండే అశ్వత్థము. చిన్న బిట్స్ చూద్దాం. పొదలి మాయాదేవి మమ మాగా పట్టిన మప్పగా పట్టిన సముద్రము మసాగసా పట్టిన సముద్రము మప్పగా మసాగసా అదే పంచభూతాలుండే పప మగ పాప అశ్వత్థము నిన్నిపా పొదలి మాయాదేవి మమ మాని మాగా పట్టిన సముద్రము మప్పగా మసాగసా అదే పంచభూతాలుండే పప మగ పాప అశ్వత్థము నిన్నిపా గుదిగొన్న బ్రహ్మాండాల నిని ససాని గుడ్ల పెట్టే హంస నిస్సపాసా గుదిగొన్న బ్రహ్మాండాల నిని ససాని గుడ్ల పెట్టే హంస నిస్ససాగాసా నిని ససాని గుదిగొన్న బ్రహ్మాండాల గుడ్ల పెట్టే హంస నిస్ససాగాసా సదరపు బ్రహ్మలకు
పని సగ గా గ గ గా సదరపు బ్రహ్మలకు పని సగ గా గ గ గా జలజమూల మగ సపామ కందము నీపస సదరపు బ్రహ్మలకు పని సగ గా గ గ పని సగ గా గ గ గా జలజమూల కందము మగ సపామ నీపస ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు పాసా స స సా 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 స స పా ప ని స స స ని స సా ని స పా ప మా సా గ గా స సా మా సా గ గా స సా. రెండవ చరణమును చక్కగా మనం పాటలాగా స్వరములు పాడుకుంటూ మనం నేర్చుకుందాం. ఈ రెండవ చరణానికి స్వరములు నాతో కలిపి మీరు పాడుకోవచ్చు అన్నమాట. అనంత వేదాలుండే అక్షయవట పత్రము ఘన దేవతలకు శ్రీకర యజ్ఞము. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అనంత వేదాలుండే మమా మమా మాగా అక్షయ మా పగ అక్షయ వటపత్రము మమ సాగ సహా ఘన దేవతలకు పపగా మ పప శ్రీకర నీ శ్రీకర యజ్ఞము నిస్సపా. అనంత వేదాలుండే అక్షయవట పత్రము మమా మమా మాగా మా పగ మమ సాగ సహా ఘన దేవతలకు పపగా మ పప శ్రీకర యజ్ఞము నీ నిస్సపా. కనలు దానవ ని సా స స మత్త గజ సంహార సింహము సస్స ని సమ మత్త గజ సంహార సస్స ని సమాగ సింహము సా స సా. కనలు దానవ మత్త గజ సంహార సింహము ని సా స స సస్స ని సమాగ సా స సా. మొనసి సంసార భారము దాల్చే పని సగా గా గ గా గ గాని మా వృషభము సాని పసా. మొనసి సంసార భారము దాల్చే వృషభము పని సగా గా గ గా గ గాని మా సాని పసా. మళ్ళీ ఇక్కడ పల్లవి ప్లే చేసుకోవాలి మనం. ఈ రూపమై ఉన్నాడో ఇతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీ వెంకటేశుడు పాసా స స సా సా స స స పా ప ని స స స ని స సా ని స పా ప మా సా గ గా స సా. లాస్ట్ చరణం మూడవ చరణమును మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం స్వరములతో చక్కగా. మీరు నాతో కలిసి అందరూ పాడుకోవచ్చు అనమాట. కొంతమంది మన అభిమానులు అడిగారన్నమాట, గురుగారు మీరు పాడుతూ చిన్న చిన్న బిట్స్ చెప్తుంటే ఇంకా బాగుంటుందని.
సతతము జీవులకు చైతన్య సూత్రము, అతిశయ భక్తులకు జ్ఞానామృతము. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సతతము జీవులకు గమమమమగా చైతన్య సూత్రము, పాగామసాగస అతిశయ భక్తులకు పపమగమ పప జ్ఞానామృతము, నీ సపా. సతతము జీవులకు చైతన్య సూత్రము, గమమమమగా పాగామసాగస అతిశయ భక్తులకు జ్ఞానామృతము, పప పప మగమ పప నీ సపా. వ్రతమై శ్రీ వెంకటాద్రి వరముల చింతామణి, వ్రతమై నినిసా శ్రీ వెంకటాద్రి సాగ వరముల చింతామణి, నినిసని పాసా. వ్రతమై శ్రీ వెంకటాద్రి నినిసా సాగ వరముల చింతామణి, నినిసని పాసా. తతిగొన్న మోక్షపు పనిగా తత్వరహస్యము, గాసని తత్వర హాస్యము, నీ పసా. తతిగొన్న మోక్షపు పనిగా తత్వరహస్యము, గాసని నీ పసా. ఇప్పుడు పల్లవి పాడుకోవాలి. మనం చాలాసార్లు పాడాను కదా, నేను స్వరం ప్లే చేసేస్తాను. పా సా స పాప ని స ని స పాప మా సా గ సా. పా సా స పాప ని స ని స పాప మా సా గ సా. శ్రీ వెంకటేశుడు సా పాప సా శ్రీ వెంకటేశుడు సా పాని సగా, శ్రీ వెంకటేశుడు సా పాప సా. థ్యాంక్ యూ అండి. మన అభిమానుల కోరిక మేరకు చక్కగా చిన్న చిన్న బిట్స్ చెప్తూ మీరు స్వరం చెప్తే బాగుంటుందనే సలహా ఇచ్చారన్నమాట. ఖచ్చితంగా మనం పాటిద్దాం. ఎందుకంటే మనం యూట్యూబ్లోకి వచ్చింది అందుకే. నాలో ఉన్న తప్పులు ఏమన్నా తెలుసుకుంటానికి, ఏమన్నా నాకంటే గొప్పవారు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఏమైనా చూస్తే చెప్తారు. నాలో కూడా దోషాలు ఉండొచ్చు, ఏమి నేను పెద్ద దేవుణ్ణి ఏం కాదు కదా. అలాగే మనకున్న విద్య భూలోక స్థాపితం కాకుండా మన భవిష్యత్తు తరాల వారికి అందాలంటే నోటేషన్ రాసి ఇవ్వాలన్నమాట. అంతేగాని నోటేషన్ రాసేసి మనం బిజినెస్ చేసుకుందామంటే అది కరెక్ట్ కాదు. ఈ కొంటే పుస్తకాలు ఉంటాయి, ఏమన్నా కొంటే మనం రీజనబుల్ రేట్కి ఇవ్వచ్చు నాన్న. నేను మీకు చూపిస్తున్నాను కదా, నేను రీజనబుల్కే ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని పాటలు ఇలాగే మనం ఒక వీడియో పాట పాడుకుందాం, ఒక వీడియో ఆ పాటని మనం చక్కగా స్వరాలతో నేర్చుకుందాం, ఇంకొక మూడో వీడియో చక్కగా కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది, దాంట్లో నా ఫింగర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇంకొక వీడియో డైరెక్ట్గా పాట పాడతానమాట.
ఈ ఈ కీర్తన విన్న వారందరికీ కూడా కీబోర్డ్ మీద ప్లే చేసుకోవచ్చు, పాటలాగా స్వరం పాడుకోవచ్చు, చక్కగా పాటని పాడుకోవచ్చు అనమాట. చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. అలాగే ఈ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియో ఇది ఇంకొక 2 days 3 daysలో వచ్చేస్తుంది అనమాట, వెంటనే రాకపోయినా. థ్యాంక్ యూ.